చంద్రగిరి 2019 ఎన్నికల ప్రచారంలో మంగళం ఉమ్మడి పంచాయతీలకు తెలుగంగ నీళ్లు ఇస్తామని చెప్పిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలోకి రాగానే స్థానిక ప్రజలను మోసం చేశారని పులివర్తి నాని ఆరోపించారు. తిరుపతి రూరల్ మంగళం ఉమ్మడి పంచాయతీలో గురువారం కిషోర్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గెలుపు కోసం సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి మెజారిటీ తెప్పిస్తామని కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలకు ఎన్నికల ముందు తెలుగంగ నీళ్లు, యువతకు ఉద్యోగ అవకాశాలు, శాశ్వత వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇందులో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారని ఆయన విమర్శించారు. ఈసారి జరిగే ఎన్నికలలో తనని గెలిపిస్తే 2-3 నెలల వ్యవధిలోనే తెలుగంగ నీళ్లను గ్రామస్తులకు అందజేస్తానని హామీ ఇచ్చారు. అలాగే నిరుపేదలకు ఇంటి పట్టాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని వెల్లడించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ హామీలను తప్పకుండా నెరవేరుస్తానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంగళం ఉమ్మడి పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు పాలముంతల సుబ్బు యాదవ్, అల్లాభాష, జడారెడ్డి భాస్కర్ రెడ్డి, రామ్మూర్తి యాదవ్, గోపాల్, రెడ్డమ్మ, వెంకట సుబ్బమ్మ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళకి చేసినటువంటి హామీలు ఏది నెరవేర్చలేదని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా ఈరోజు రావటం జరిగింది. ఆ రోజు గెలిచిన 3 నెలల్లో తెలుగంగ వాటర్ తెస్తానంటాం కానీ, గెలిచిన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఇండ్లు పట్టాలు ఇస్తానంటాం కానీ, గెలిచిన 6 నెలల్లో ఉద్యోగాలు ఇస్తానని కానీ ఇటువంటి దొంగ హామీలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఆ హామీలు నెరవేర్చిన దానికి ఈరోజు బీసీ సోదరులు కానీ, ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ, అన్ని వర్గాలకు సంబంధించిన సోదరులు ఈరోజు నాపై నమ్మకంతో కూడా రావటం జరిగింది. వారందరికీ మీ మీడియా ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మేము మీడియా ద్వారా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గెలిచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించిన వెంటనే 3 నెలల్లో తెలుగంగ వాటర్ జీవో తెస్తా. అదేవిధంగా 1.5 సంవత్సరం లోపల అక్కడున్న సర్వే ల్యాండ్ ఉన్న హ్యాండ్ ఓవర్ అయినటువంటి 42 ఎకరాల్లో టిట్కోయిన్లు కట్టించి అందరికి కూడా వసతి కల్పిస్తా. ముఖ్యంగా ఉద్యోగాలు తీసుకొని వచ్చి మహిళా సోదరులు ఆదుకుంటాను కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా.